నమితా సావిత్రి 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 సావిత్రి. ఏం సార్, ఏం తమాషాగా ఉందా? ఇప్పుడేగా కోట్ సూట్తో వచ్చి నన్ను తిట్టేసి వెళ్ళారు. షాక్ అయిపోయాను తెలుసా. ఈలోగా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఐస్ క్రీమ్ ఇస్తున్నారు. అయితే మళ్ళీ వచ్చాడు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నమితా అదేం లేదు, నా బుర్ర మొత్తం వేడి 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 వేడెక్కిపోయిందా, అందుకే ఎలాగోలా టెన్షన్ తగ్గించుకుందామని నీతో అలా ఆటలాడుకుంటున్నా. అవును నిజంగానా? నిజంగానే. ఐస్ క్రీమ్ తిను తిను. నమితా ఒక విషయం చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. కాదు, దీనికి వెళ్ళాలి. మరి వెళ్ళరానా? దానికి ఎల్ఎన్టీతో టైఅప్ చేద్దాం. యు గివ్ మీ. ఇందాకేమో 5 minutes లో డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేసారు, ఇప్పుడేమో 2 minutes లోనే డ్రెస్ చేంజ్ చేసుకున్నారే. సో క్యూట్. ఇలా చూడు, నువ్వేదో ప్లాన్ వేసుకుని నా వెంట పడుతున్నావు. నేను అలాంటి కాను. నాకు పెళ్ళయ్యింది, నాకు అందమైన భార్య ఉంది. ఆలోచించవా? అప్పుడు జరిగింది కదా ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ అదే చూపిస్తావేంటి? ఆయనకి నేనంటే ఎంత ప్రేమో విన్నావుగా, అలాంటి మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా? ఇదో చూడు, ఇంకోసారి ఆయన గురించి తప్పుగా చెప్తే ఇంకెప్పుడు మాట్లాడకుండా నాలుగు కట్ చేస్తావా? ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే. దీనికంతటికీ కారణం ఆ గుర్రమే. దాన్ని పట్టుకుంటే మొత్తం విషయాలన్నీ బయటపడతాయి. ఏ పిల్ల, ఇదిగో పిల్ల, ఆగు ఆగు పిల్ల, ఆగమంటుంది, ఆగు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ట్రిప్ కి డ్రెస్ చేంజ్ చేస్తున్నాడు, ట్రిప్ కి మోడల్ మార్చుతున్నాడు. ఎందుకని అడుగుతున్నా? తెలిస్తే ఎందుకు ఏడుస్తాను? మీరు ఆయన బావగారు కదా, మీరే నాకేదో దారి చూపించాలి. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఏడవకు, నీకు నేనున్నాను కదా. ఇదిగో నీ ఆశలు నెరవేర్చే బాధ్యత నాది. ఇది నా పెళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏడవకు, ధైర్యంగా ఉండు. కలవరేకులంటే నీ కళ్ళలో చూడలేమ్మా. ఏడవకు. బాగా ఫీల్ అవుతున్నట్టుంది. ఏమైనా తన ఆశలు మనమే నెరవేర్చాలి. బంగారం, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నీ ముఖం అలా ఎర్రబడిందేంటి? జ్వరం ఏమన్నా వచ్చిందా? ఏం చెప్పావు? నీకు నేనున్నాను, నీకేం భయం లేదు అని నా మీద ఒట్టేస్తావా? నీ మొహం మాట. అయ్యో బంగారా, నీకు ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెడుతుంటే నీకు ఇవ్వడం నుంచి మీ నేను నచ్చకపోతే షాపింగ్ కాంప్లెక్స్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. పదే పదే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కావాలనే నాతో మాటలు కలపడం ఎందుకు? నమిత, ఈరోజు నీకు సూర్యప్రకాష్ కి మధ్య పెడతాను చూడు, మంట రగిలిపోతే. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఎవరు నువ్వు? సూర్య, ఏమనుకుంటున్నావు నీ గురించి? ఎవరు నువ్వు? నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఏం చేయాలి? యాక్చువల్లీ నేను రోజు నా ఒంటి కొలతలు చెక్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు మీరు ఈ టేప్ తీసుకొని నోట్ చేసి పెట్టరు? టైలర్ లాగానా? అవును. ముందేది? వీపు. ఏమైంది? తగిలింది. తల కాదు. సరే వెనక్కెళ్ళండి. వెనకాల? అయ్యో సరిపోలే. డబుల్ పెట్టుంటారు, సింగిల్ పెట్టండి. సింగిల్ పెట్టాలా? అయితే 36. వెరీ గుడ్. కిందకెళ్ళండి. అయ్యో అక్కడ కాదు, పైకి. పైకి.